ముందుగా చరిత్ర అనేటువంటి పదం, చరిత్ర అనే పదం హిస్టోరియా అనే గ్రీకు పదం నుండి, హిస్టోరియా అనే గ్రీకు పదం నుండి వెలువడింది. చరిత్ర అనే పదం హిస్టోరియా అనే గ్రీకు పదం నుండి వెలువడింది. హిస్టోరియా అనగా వెతుకుట లేదా పరిశీలన అని అర్థం. హిస్టోరియా అనగా వెతుకుట లేదా పరిశీలన అని అర్థం. మొట్టమొదట ప్రపంచంలో మనకు చరిత్ర గురించి అనేక పరిశోధనలు చేసి చరిత్ర గురించి అనేకమైనటువంటి సేవలు చేసిన అతను హెరోడోటస్. అందుకోసమనే అతన్ని చరిత్ర పితామహుడుగా భావిస్తారు. చరిత్ర పితామహుడు హెరోడోటస్. హెరోడోటస్ని మనం చరిత్ర పితామహుడుగా భావిస్తాం. ఆ తర్వాత చరిత్ర పితామహుడు తర్వాత మనం అంటే చరిత్ర అనేటువంటి పదం హిస్టోరియా అనే గ్రీకు పదం నుండి వెలువడింది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. హిస్టోరియా అనగా వెతుకుట లేదా పరిశీలన అని అర్థం. హిస్టరీ అనేటువంటి వర్డ్ హిస్టోరియా అనేటువంటి గ్రీకు పదం నుండి వెలువడింది. చరిత్ర పితామహుడు హెరోడోటస్. మరియు ఇండియన్ హిస్టరీ అంటే భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి. ప్రపంచ దేశాలన్నిటిలో భారతదేశ చరిత్రకు మాత్రమే మనం సంస్కృతి అని గొప్పగా వాడతాం. అందుకోసమనే ఇండియన్ హిస్టరీ మరియు సంస్కృతికి సంబంధించినటువంటి శాస్త్రాన్ని ఏమంటారంటే ఇండాలజీ అని అంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ హిస్టరీ మరియు సంస్కృతికి సంబంధించిన శాస్త్రాన్ని ఇండాలజీ అంటారు. మరియు ఈ ఇండాలజీ పితామహుడు మనం ఇక్కడ చూసింది చరిత్ర పితామహుడు. భారతదేశ చరిత్రకు మరియు సంస్కృతి కోసం పాటుపడ్డ హిస్టారియన్ అంటే చరిత్రకారుడు ఇండాలజీ పితామహుడు అని అనాలి, లేదా ఇండాలజీ పితామహుడు అనొచ్చు మనం ఇక్కడ. ఇండాలజీ పితామహుడు లేదా ఇండియన్ హిస్టరీ మరియు సంస్కృతి పితామహుడు అని కూడా అర్థం వస్తుంది. ఇండాలజీ పితామహుడు ఎవరనగా సర్ విలియం జాన్స్. మీకు ఇక్కడ ఇప్పుడు చరిత్ర పితామహుళ్ళు అంటే ప్రపంచానికి సంబంధించి భారతదేశానికి సంబంధించింది ఎవరో నేర్చుకున్నాం. చరిత్ర ముఖ్యంగా మనకు తెలవాలంటే పురావస్తు శాస్త్రం అనేటువంటిది బాగా ఉపయోగపడుతుంది. 1861వ సంవత్సరంలో అనగా మనకి బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నటువంటి కాలంలో వారు చరిత్రను వెలికి తీయట కోసం మన దగ్గర ఒక సంస్థను ప్రారంభించారు. 1861లో బ్రిటిష్ వారు ఏఎస్ఐ అనేటువంటి సంస్థను స్థాపించారు. ఏఎస్ఐ అనగా 1861లో ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏఎస్ఐ అనగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఏఎస్ఐని స్థాపించారు. ఏఎస్ఐని ఎప్పుడు స్థాపించారు? 1861లో ఏఎస్ఐని బ్రిటిష్ వారు స్థాపించారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటారు. దీని యొక్క ఈ ఏఎస్ఐకి ఫస్ట్ డైరెక్టర్ జనరల్, ఏఎస్ఐ యొక్క మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్. గుర్తుపెట్టుకోవాలి. ఏఎస్ఐ యొక్క మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్. అందువల్ల ఇప్పుడు ఇక్కడ మనం చూసింది ఏంటి? చరిత్ర పితామహుడు అనగా హెరోడోటస్. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇండాలజీ పితామహుడు ఎవరనగా సర్ విలియం జాన్స్. అలాగే ఇప్పుడు భారతదేశ ఆర్కియాలజీ పితామహుడు
అంటే పురావస్తు పితామహుడు. భారతదేశంకి మాత్రమే భారతదేశ పురావస్తు పితామహుడు. ఎవరు మనకు పురావస్తు శాఖను స్టార్ట్ చేసినటువంటి మొదటి డైరెక్టర్ జనరల్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ కావున అతడే భారతదేశ పురావస్తు పితామహుడు. భారతదేశ పురావస్తు పితామహుడు అలెగ్జాండర్ కన్నింగ్హామ్. వీరి గురించి అంటే పురావస్తు శాఖ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి భారతదేశంలో మీరు చూసుకున్నట్టయితే భారతదేశాన్ని 2 భాగాలుగా విభజిస్తున్నటువంటి రేఖ 23.5 కర్కట రేఖ. కర్కట రేఖకు కింది భాగాన్ని మనం దక్షిణ భారతదేశంగా భావిస్తాం. దక్షిణ భారతదేశంలో ఒక్క మహారాష్ట్ర తప్ప మిగతా మిగతా అన్ని రాష్ట్రాలలో ఎక్కువగా తవ్వకాలు జరిపినటువంటి చరిత్రకారుడు రాబర్ట్ బ్రూస్ ఫూట్. బాగా గుర్తుపెట్టుకోవాలి, దక్షిణ భారతదేశంలో ఎక్కువగా తవ్వకాలు జరిపినటువంటి చరిత్రకారుడు దక్షిణ భారతదేశంలో ఎక్కువగా త్రవ్వకాలు జరిపిన చరిత్రకారుడు రాబర్ట్ బ్రూస్ ఫూట్. బాగా గుర్తుపెట్టుకోవాలి, రాబర్ట్ బ్రూస్ ఫూట్. ఇంతకుముందు చెప్పాను, దక్షిణ భారతదేశంలో ఎక్కువగా తవ్వకాలు జరిపిన చరిత్రకారుడు రాబర్ట్ బ్రూస్ ఫూట్. అంటే ఒక మహారాష్ట్ర తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాలలో అత్యంత సేవ చేసి మనకు తవ్వకాలు జరిపి మన చరిత్ర మనకు పరిచయం చేసినటువంటి చరిత్రకారుడు రాబర్ట్ బ్రూస్ ఫూట్. ఈ అనేకమైనటువంటి ఈ బిట్స్ని మనం తరచుగా ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది. వీటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు పురావస్తు శాఖకు సంబంధించినటువంటివి కొంతమందిని రాబర్ట్ బ్రూస్ ఫూట్ని కానీ మనకి ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ప్రారంభించినటువంటి అలెగ్జాండర్ కన్నింగ్హామ్ గురించి కానీ మనం చూసుకున్నాం. అయితే ఇప్పుడు మనము ఒక 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. సపోజు తవ్వకాలలో శిలాజాలు దొరికాయి అనుకోండి. శిలాజాలు అంటే ఏంటి? ఎముకలు. తెలంగాణలో అయితే బొక్కలు అంటారు, ఆంధ్ర ప్రాంతంలో ఎముకలు అంటారు. వీటిని మనకి ఎప్పటివి ఆ శిలాజము అంటారు. ఎముకలు బొక్కలు అని మనం వాడుక భాషలో కాకుండా శిలాజము అంటారు. ఈ శిలాజము ఏ సంవత్సరాలదో తెలుసుకోవాలంటే ఉపయోగించేటువంటి పద్ధతి కార్బన్ డేటింగ్. ఆ కార్బన్ డేటింగ్ అనేటువంటి ప్రాసెస్ ఏంటంటే కార్బన్ యొక్క ఐసోటోపులను ఉపయోగించి, అంటే కార్బన్ పరమాణు సంఖ్య 6, కార్బన్ పరమాణు ద్రవ్యరాశి 12 లేదా 14 ఉండొచ్చు. అంటే ఒకే పరమాణు సంఖ్య ఉండి వివిధ పరమాణు భారాలు కలిగినటువంటి వాటిని ఐసోటోపులు అంటారు. ఆ ఐసోటోపులను ఉపయోగించి ఆ శిలాజం యొక్క ఏదైతే శిలాజం దొరికిందో ఆ శిలాజం అంటే చెప్పాను కదా ఇంతకుముందు స్కెలిటన్, ఆ స్కెలిటన్ యొక్క వయస్సు తెలుసుకోవడానికి మనం ఉపయోగించే పద్ధతి కార్బన్ డేటింగ్. ఓకే, ఇప్పుడు మనం కార్బన్ డేటింగ్ గురించి చూద్దాం. కార్బన్ డేటింగ్ అనగా కార్బన్ ఐసోటోపులు అయిన ఒకే పరమాణు సంఖ్యలు ఉన్నాయి, వివిధ పరమాణు భారాలు ఉన్నాయి. కార్బన్ ఐసోటోపులు ఉన్నాయి C12 C14లను, అంటే కార్బన్ ఐసోటోపులు అయిన C12 C14లను ఉపయోగించి శిలాజాల వయస్సు లెక్కించుట.
బాగా గుర్తుపెట్టుకోవాలి. కార్బన్ ఐసోటోపులు అని అంటే కార్బన్ అంటే ఒక శిలాజాన్ని తీసుకొని వాటి మీద కార్బన్ ఐసోటోపులని పెట్టి ఆ శిలాజాల వయస్సు, మరొకసారి చెప్తున్నాను, శిలాజాలు అంటే ఎముకలు లేదా బొక్కలు అంటారు, వాటి యొక్క వయస్సు తెలుసుకోవడానికి మాత్రమే కార్బన్ డేటింగ్ వాడతారు. కానీ శిలాజాల వయస్సు తెలుసుకోవడానికి కార్బన్ డేటింగ్ వాడతారు. మరి అదే అంతకుముందు ఆదిమ మానవులు వాడినవి, లేకపోతే ఎన్నో పనిముట్లు వాడినవి, ఆ పనిముట్లకు సంబంధించినటువంటి శిలలు, ఇదేమో శిలాజాలు, ఇప్పుడు నేను చెప్పేది శిలలు అంటే రాళ్ళు. ఆ రాళ్ల వయస్సు తెలుసుకోవడానికి మనం కార్బన్ డేటింగ్ ప్రాసెస్ వాడం. దానికి యురేనియం లెడ్ డేటింగ్ అంటాం. ఆ యురేనియం లెడ్ డేటింగ్ ప్రాసెస్ను ఉపయోగించి యురేనియం లెడ్ డేటింగ్ అంటారు. గుర్తుపెట్టుకోండి, యురేనియం లెడ్ డేటింగ్. ఈ యురేనియం లెడ్ డేటింగ్ ఈ పద్ధతిని ఉపయోగించి శిలల వయస్సు తెలుసుకుంటా. శిలల వయస్సు లెక్కించుట అంటే ఆ శిల ఎప్పటిది, ఆ రాయి ఎప్పటికి సంబంధించినటువంటిది అని తెలుసుకోవాలంటే మనం ఉపయోగించేటువంటి పద్ధతి యురేనియం లెడ్ డేటింగ్ అని అంటారు. సో గుర్తుపెట్టుకొని, కార్బన్ డేటింగ్ అండ్ యురేనియం లెడ్ డేటింగ్, అదేమో శిలాజాల వయస్సు, ఇది శిలల వయస్సు. మరి ఎప్పటివో మనకి అతిపెద్ద చెట్లు, అతిపెద్ద వృక్షాలు, అతిపెద్ద సంబంధించినటువంటి వృక్ష జాతికి సంబంధించినవి దొరుకుతాయి. మరి వాటి వయస్సును తెలుసుకోవాలంటే ఏ విధంగా తెలుసుకుంటారు? వృక్షాల వయస్సు తెలుసుకోవాలంటే వాటి కాండంలో ఉన్నటువంటి సర్కిల్స్ అంటే వలయాలను లెక్కించి చేస్తారు. అంటే ఆ వృక్షానికి సంబంధించినటువంటి వలయాలను లెక్కించాలంటే ప్రతి వృక్షాన్ని కట్ చేయం, అంటే మనం నరికివేయము. దానికి సంబంధించినటువంటి శాస్త్రజ్ఞులు ఏ విధంగానో చిన్న రంధ్రాలు చేసి వాళ్ళు స్కానింగ్ చేసి ఆ విధంగా చేస్తారు. కానీ వలయాలు లెక్కించాలన్న ప్రతి వృక్షాన్ని కట్ చేస్తే ఇక వృక్షాలు ఉండవు. అది సైంటిఫిక్ పద్ధతిలో తెలుసుకుంటారు. వృక్షాలను తెలుసుకోవాలంటే మరొకసారి చెప్తున్నాను, వృక్షాల యొక్క వయస్సు తెలుసుకోవాలంటే కాండంలో ఉన్నటువంటి వలయాల సంఖ్యను లెక్కించి వృక్షాల యొక్క లేదా మొక్కల యొక్క వయస్సు తెలుసుకుంటారు. దీనిని డెండ్రోక్రోనాలజీ అంటారు. ఏమంటారు? డెండ్రోక్రోనాలజీ అంటారు. ఈ డెండ్రోక్రోనాలజీ అనగా చెప్పాను కదండి ఇంతకుముందు, ఏంటి? మొక్కల లేదా వృక్షాల కాండంలోని వలయాలను లెక్కించి వయస్సు తెలుసుకుంటా. ఇలా రకరకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి మనకు. ఎప్పటివి అవి అని తెలుసుకోవడానికి చరిత్రకారులు మనకి ఇలాంటి ప్రాసెస్ చేసి మనకి ఎంతో చరిత్రను మనకి అందించారు. ఇందులో ముఖ్యంగా కార్బన్ డేటింగ్, యురేనియం డేటింగ్, యురేనియం లెడ్ డేటింగ్ అండ్ నెక్స్ట్ డెండ్రోక్రోనాలజీ. ఇది కార్బన్ డేటింగ్ శిలాజాల వయసు తెలుసుకోవడానికి, యురేనియం లెడ్ డేటింగ్ ఏమో కేవలం శిలల వయసు తెలుసుకోవడానికి. డెండ్రోక్రోనాలజీ గుర్తుపెట్టుకోండి, అవి ఏ కాలానికి సంబంధించినటువంటి మొక్కలు, ఏ కాలానికి సంబంధించినటువంటి వృక్షాలు తెలుసుకోవడానికి వాటి మీద ఉపయోగించేటువంటి పద్ధతిని డెండ్రోక్రోనాలజీ అంటారు. ఆ పద్ధతిలో మనం కాండంలోని వలయాలను లెక్కిస్తాం. దానికి సైంటిఫిక్ పద్ధతులు ఉంటాయి, చెప్పాను మరొకసారి. ఆ వలయాలను లెక్కించడానికి వృక్షాలని మొక్కల్ని కోయరు లేదా నరకరు. గుర్తుపెట్టుకోండి, వాటిని సైంటిఫిక్ పద్ధతిలో లెక్కిస్తారు, స్కానింగ్ చేసి లెక్కిస్తారు. ఇది మనకు ఆర్కియాలజీ సంబంధించినటువంటి పాఠం. ఇప్పుడు మనం చరిత్రకు సంబంధించినటువంటి ఆధారాలు, ఈ ఒక్క పాఠం నేర్చుకోవడం వల్ల మనకి ప్రాచీన భారతదేశ చరిత్ర అద్భుతంగా అర్థమవుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఆ చరిత్ర ఆధారాలకు సంబంధించి అసలు ఏమి నేర్చుకుంటాం అనేటువంటిది ఒకసారి చూద్దాం. ముందు ఒక క్లాసిఫికేషన్ టేబుల్ ఇస్తాను, ఆ టేబుల్ ప్రకారం మనం ఈ పాఠాన్ని పూర్తి చేసుకుందాం. చరిత్ర ఆధారాలు చూసుకున్నట్టయితే మనకు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి లిఖిత పూర్వక ఆధారాలు, పురావస్తు ఆధారాలు. లిఖిత పూర్వక ఆధారాలు, పురావస్తు ఆధారాలని రెండు రకాలుగా ఉంటాయి. ముందు పురావస్తు ఆధారాలకు సంబంధించినవి ఏముంటాయి?
పురావస్తు ఆధారాలకు సంబంధించి కట్టడాలు, ఒక్కొక్కసారి పెద్ద పెద్ద కట్టడాలు బయటకు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత శాసనాలు, వీటిని ఇన్స్క్రిప్షన్స్ అంటారు, నాణ్యాలు. ఈ మూడింటి గురించి ముఖ్యంగా మనం చూస్తాం పురావస్తు ఆధారాల్లో. ఆ తర్వాత లిఖితపూర్వక ఆధారాల్లో చూసుకున్నట్టయితే మనకి రెండు రకాలుగా ఉంటాయి. లిఖితపూర్వక ఆధారాల్లో ఒకటి దేశీయ ఆధారాలు, అంటే లోకల్ ఎవిడెన్సెస్ అంటారు వీటిని. విదేశీ ఆధారాలు, విదేశీ ఆధారాల్లో చూసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా ఉపయోగపడేవి, అంటే మన ప్రాచీన భారతదేశ చరిత్రకు అద్భుతంగా ఉపయోగపడేటువంటి ఆధారాలు, ఒకటి గ్రీకు ఆధారాలు, లాటిన్ ఆధారాలు, చైనీస్ ఆధారాలు. ఈ విధంగా మనం విదేశీ ఆధారాలు, ఇవి ప్రాచీన భారతదేశ చరిత్రకు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే దేశీయ ఆధారాలు చూసుకున్నట్టయితే మళ్ళీ మనకి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి మత సంబంధ ఆధారాలు, లౌకిక ఆధారాలు. ఈ లౌకిక ఆధారాలు అనేవి చాలా ఉంటాయి, చాలా గొప్ప పుస్తకాలు. ఇవే మనకు చరిత్ర గురించి చాలా అద్భుతంగా చెప్తాయి. కాబట్టి మత సంబంధ ఆధారాలు చూద్దాం. వీటికి పోర్షన్ ఎక్కువ ఉంటుంది. వీటి గురించి మనం చెప్పుకునేటప్పుడు వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. మత సంబంధ ఆధారాల్లో చూసుకున్నట్టయితే మూడు రకాలుగా మళ్ళీ ఉంటాయి. అందులో వైదిక ఆధారాలు. వైదిక ఆధారాలు అనగా వేదాలకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా మనం నేర్చుకుంటాం. ఆ విధంగానే వైదిక ఆధారాల తర్వాత జైన సంబంధ ఆధారాలు. బౌద్ధ మతం కంటే ముందు వచ్చినటువంటిది జైన సంబంధమైనటువంటి ఆధారాలు, జైన మత ఆధారాలు. అలాగే బౌద్ధ మత ఆధారాలు. ఇవి మనము నేర్చుకునేటువంటి ఆధారాలు అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం ఎన్ని రకాల ఆధారాలు చూసాం కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఆధారాలని మనం అన్నీ ఒక్కొక్కటిగా నేర్చుకుంటాం. ముందు వైదిక ఆధారాలు అసలు ఏంటి, ఇవన్నీ మనం ఫ్యూచర్ లెసన్స్లో నేర్చుకుంటాం. కానీ అసలు హిస్టరీ బయటికి వచ్చిందంటే వీటన్నిటి వల్ల. ఇక్కడ ఈ పాఠం నేర్చుకోవడం వల్ల మీకు ఒక అద్భుతమైనటువంటి అవగాహన ఏర్పడుతుంది పాఠాల మీద. వైదిక ఆధారాలు అంటే ఏంటి? వేద సంబంధమైనటువంటి ఆధారాలు. వైదిక ఆధారాలు అంటే వేదాలు. మనకు వేదాలు 4 వేదాలు: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. 4 వేదాలని మనం నేర్చుకుంటాం ఇక్కడ. ఆ వేదాలకు సంబంధించి ఉపవేదాలు. ఈ వేదాలకు సంబంధించి ప్రతి వేదానికి ఒక ఉపవేదం ఉంది. కావున దాన్ని ధనుర్వేదం, గాంధర్వ వేదం, ఆయుర్వేదం, శిల్పవేదం అనేటువంటి 4 ఉపవేదాలు. వేదాంగాలు. ఇవి 6 ఉంటాయి: శిక్ష, నిరుక్త, కల్ప, జ్యోతిష్య, వ్యాకరణ, ఛందస్సు అనేటువంటి 6 వేదాంగాలు. ఉపనిషత్తులు. మనకు ఉపనిషత్తులు మొత్తం 108 ఉపనిషత్తులు ఉంటాయి. ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ప్రతి శతకంలో ఉండేటువంటి పద్యాలు 108. అందరూ శతకంలో పద్యాలు
ఎన్ని అనగా 100 అని చెప్పేస్తారు. తప్పు. 100 కాదు, శతకము అంటే 108 పద్యాలు ఉంటాయి. ఏ శతకంలో అయినా కూడా 108 శ్లోకాలు ఉంటాయి. ఉపనిషత్తుల్ని గుర్తుపెట్టుకోవాలంటే ఒక శతకంలో ఎన్ని ఉంటాయో అన్నిటి నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఉపనిషత్తులు మొత్తం 108. ముందు ఉపనిషత్తు ఈశోపనిషత్, చివరి ఉపనిషత్తు ముక్తికోపనిషత్. అందులో ఉన్నటువంటి ఉపనిషత్తులన్నీ కూడా మనం ఆర్యుల సమాజంలో సంబంధించినటువంటి ఆ భాగంలో మనం చదువుకుంటాం. ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, పురాణాలు. పురాణాలు మనకు 18 పురాణాలు ఉంటాయి. ఈ పురాణాలు, వేదాలు, ఉపవేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, పురాణాలు మనకి అనేకమైన చెప్తాయి. ఈ పురాణాలు మన చరిత్రలో అనేక రాజవంశాల గురించి కూడా వివరిస్తున్నాయి. కాబట్టి ఈ పురాణాలు మరియు ఇతిహాసాలు. ఇతిహాసాలు అనగా రామాయణ, మహాభారతాలు, ఇవన్నీ మనకి వేదాలు, ఉపవేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, పురాణాలు మరియు ఇతిహాసాలు, రామాయణ, మహాభారతాలు ఇవన్నీ కూడా మనకు వైదిక ఆధారాలు. వీటన్నిటిని మనం తొలి వేద కాలంలో పూర్తిగా క్లుప్తంగా కాకుండా పూర్తి వివరణతోటి వీటిని నేర్చుకుంటాం. ఇవన్నీ చేయబట్టి కూడా వీటి ఆధారంగా మనం చరిత్ర నేర్చుకుంటామని చెప్పడానికి ఏం నేర్చుకుంటామని చెప్తున్నాం. అలాగే ఆ తర్వాత జైన ఆధారాలు. జైన ఆధారాల్లో జైన పవిత్ర గ్రంథాలను ఏమంటారంటే అంగాలు అంటాం. అంగాలు అంటాం. అంగాలను అంతకు ముందు అంటే పౌరాణిక కాలంలో వీటిని ఏమనేవారంటే పూర్వాలు అని అనేవారు. ఇప్పుడు ఏమంటున్నాం? జైన పవిత్ర గ్రంథాలు అని ఎవరైనా అడిగితే కంపల్సరీ మీరు చెప్పాల్సిన ఆన్సర్ అంగాలు. కానీ పూర్వాలు అంటే పౌరాణిక కాలంలో వాటిని పూర్వాలు అనేవారు. ఈ అంగాలు ఏ భాషలో రాయబడ్డాయి? అంగాలు అర్థమాగధి ప్రాకృత భాషలో రచించబడ్డాయి. చాలామంది భాషల గురించి అనేకమైనటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి. మనకి మొట్టమొదటి భాష ప్రాకృత భాష. ప్రాకృతం నుండి వెలువడినటువంటి భాష సంస్కృతం. ఆ సంస్కృతం నుండి మన భారతదేశంలో అనేకమైనటువంటి భాషలు వెలువడ్డాయి. జైన పవిత్ర గ్రంథాలను అంగాలంటారు. మన చరిత్రకు సంబంధించిన జైన ఆధారాల్లో ముఖ్యమైనటువంటివి మన జైన ఆధారాలు. మన భారతదేశ చరిత్ర గురించి చెప్పేది జైన గ్రంథాలు. చూడండి, జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇక్కడ జైన గ్రంథాలు, రచయితలు ఎవరు రాశారు? జైన గ్రంథాలు. మొదటి జైన గ్రంథం తీసుకున్నట్టయితే జైన కల్పసూత్ర. దీనిని భద్రబాహు రచించాడు. రెండవది జైన కల్పసూత్ర, గుర్తుపెట్టుకోండి, భద్రబాహు రచించాడు. పరిశిష్ట పర్వన్, ఇది ప్రొనౌన్స్ చేయడానికి ఎంత బాగుంది కదా, పరిశిష్ట పర్వన్ రచించింది హేమచంద్రన్. ఇతడు రాజపుత్రుల కాలంలో ఉండేటువంటి కవి. ఇతడు పూర్వకాలంలో బీసీలలో ఉండేటువంటి ఒక జైన మతాచార్యుడు. నెక్స్ట్ జైన కల్పసూత్ర, పరిశిష్ట పర్వం. తెలంగాణలో కరీంనగర్లో బొమ్మలగట్టు అనేటువంటి ప్రాంతం వద్ద నివసించినటువంటి జైన కవి సోమదేవ సూరి. ఇతడు రచించినటువంటి గ్రంథాలు యశస్తిలక చంపూ కావ్యం,
నాలుగవది కథా సరిత్సాగరం. కథా సరిత్సాగరం, కథా సరిత్సాగరం. ఈ రెండు కావ్యాలను రచించింది మనకి సోమదేవసూరి. సోమదేవసూరి. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇవి జైన గ్రంథాలు. ఆ తర్వాత మనం బౌద్ధ గ్రంథ ఆధారాలని చూస్తాం. ఇప్పుడు బౌద్ధ మత ఆధారాలను చూస్తాం. బౌద్ధ మత ఆధారాలు చూసుకున్నట్టయితే ఈ బౌద్ధ మత ఆధారాల తర్వాత మనకు వైదిక, జైన, బౌద్ధ మత ఆధారాలు అయిపోతే మత సంబంధమైన ఆధారాలు మన చరిత్ర గురించి చెప్పేటివి అయిపోతాయి. బౌద్ధ మత ఆధారాలు చూసుకున్నట్టయితే వీటి పవిత్ర గ్రంథాలను, బౌద్ధ మత పవిత్ర గ్రంథాలను ఏమంటారు? త్రిపీటకాలు అంటారు. త్రిపీటకాలు అంటారు. ఎన్ని పీఠికలు? వినయ పీఠిక, వినయ పీఠిక, సుత్త పీఠిక, సుత్త పీఠిక, అభిధమ్మ పీఠిక, అభిధమ్మ పీఠిక, వినయ పీఠిక, సుత్త పీఠిక, అభిధమ్మ పీఠిక అనేటువంటి త్రిపీఠకాలు. వీటి గురించి పూర్తి వివరణ మనం బౌద్ధ మతంలో నేర్చుకుంటాం. ఇప్పుడు పవిత్ర గ్రంథాలను ఏమంటారు? త్రిపీఠకాలు. ఈ త్రిపీఠకాలు కూడా మన చరిత్ర గురించి వివరిస్తున్నాయి. అలాగే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి గొప్ప మతాన్ని అవలంబించినటువంటి గొప్ప రసాయన శాస్త్రవేత్త కూడా ఆయన. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు సంబంధించినటువంటి నాగార్జున కొండ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ నాగార్జున కొండపై తపస్సు చేశాడు. ఎవరి కాలంలో తపస్సు చేశాడు? మనం శాతవాహనులు అని వింటాం. ఆ శాతవాహనులలో 27వ రాజు అయినటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణి సమకాలికుడు ఎవరు? మనకు ఆచార్య నాగార్జునుడు. ఆచార్య నాగార్జునుడు తపస్సు చేసుకున్నటువంటి ప్రాంతం నాగార్జున కొండ. కానీ నాగార్జున కొండ మొదటి పేరు నాగార్జున కొండ కాదు. ఆచార్య నాగార్జునుడు తపస్సు చేశాడు కాబట్టి నాగార్జున కొండ అని పేరు వచ్చింది. అంతకుముందు దాని పేరు శ్రీపర్వతం లేదా విజయపురి అనేవారు. కానీ ఆ తర్వాత కాలంలో ఆ నాగార్జున కొండ అని పేరు పెట్టింది యజ్ఞశ్రీ శాతకర్ణి. ఆచార్య నాగార్జునుడు బౌద్ధ మతంలోని మహాయానం అనేటువంటి శాఖను అతను అవలంబించాడు. మహాయానాన్ని అవలంబించాడు. మహాయానం అంటే పెద్ద వాహనం, హీనయానం అంటే చిన్న వాహనం. మహాయానం అంటే బిగ్ వెహికల్, హీనయానం అంటే స్మాల్ వెహికల్. ఇది గుర్తుపెట్టుకోవాలి. మహాయానాన్ని అవలంబించి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి అనేక గ్రంథాలు రచించాడు. బౌద్ధ మతానికి సంబంధించినటువంటివి, చరిత్ర ఆధారాలకు సంబంధించినటువంటి అనేకమైన ఆ పుస్తకాల ద్వారా, గ్రంథాల ద్వారా మనకి తెలుస్తున్నాయి. చూద్దాము ఒకసారి. ఆచార్య నాగార్జునుడు బౌద్ధ మత మహాయానాన్ని అవలంబించాడు. మహాయానాన్ని అవలంబించాడు. గుర్తుపెట్టుకోండి, మహాయానాన్ని అవలంబించాడు. అతడు రచించిన గ్రంథాలు, ఇది బౌద్ధ మతానికి సంబంధించింది కాబట్టి అతడు రసాయన శాస్త్రంపై రచించిన రసవాదం ఇందులో రాసుకో. ఇది బౌద్ధ మత ఆధారాలు కాబట్టి ఇందులో లలిత విస్తార, ఆ తర్వాత కరాంద వ్యూహ. ఈ గ్రంథాలను అందరూ వీటిని పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీకు గ్రంథాలు, నాణ్యాలు, బిరుదులు, శాసనాలు, యుద్ధాలు ఎప్పుడు జరిగాయి, మ్యాక్సిమం వీటి నుండే 70% హిస్టరీ కవర్ అవుతుంది. కాబట్టి గ్రంథాల గురించి అందుకే ఈ ఒక్క లెసన్ అందరినీ చాలా జాగ్రత్తగా ముందుకు నడిపించేటువంటి పాఠం. అందుకే ముందు నేర్చుకుంటున్నాం. లలిత విస్తార, కరాంద వ్యూహ, సుహృల్లేఖ,
ఆరోగ్యమంజరి, ప్రజ్ఞాపారమిత, ప్రజ్ఞాపారమిత, మాధ్యమిక కారక, మాధ్యమిక కారక. ఈ విధంగా అనేక గ్రంథాలను ఆచార్య నాగార్జునుడు రచించాడు. మరి ఆచార్య నాగార్జునుడు రచించక ఇంకా మిగిలిన బౌద్ధ గ్రంథాలు ఏమని చెప్పినట్టయితే మనకి శ్రీలంకకు సంబంధించినటువంటి గ్రంథాలు కూడా, శ్రీలంకకు సంబంధించిన గ్రంథాలు కూడా భారతదేశ చరిత్రను వివరిస్తున్నాయి. ఏంటవి? దీపవంశం, దీపవంశం. రెండోది మహావంశం, దీపవంశం, మహావంశం. ఈ రెండు గ్రంథాలు కూడా మనకి బౌద్ధ మతాన్ని వివరిస్తున్నాయి. మరొకటి వివరం చెప్పేది ఏంటంటే మనకి మౌర్య యుగం తర్వాత, అంటే మౌర్య వంశం తర్వాత మనకు ఇండో గ్రీకులు అని, ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాన్ ప్రాంతాన్ని అప్పుడు సింధ్ అనేవాళ్ళు. ఆ సింధు ప్రాంతంలో మనకు పరిపాలించినటువంటి వంశం ఇండో గ్రీకులు. ఇండో గ్రీకులు, అందులో మొదటివాడు డెమెట్రియస్, తర్వాత మనకు ఉన్నటువంటి వాడు మీనాండర్. ఆ మీనాండర్ని, అంటే ఇండో గ్రీకులకు సంబంధించిన ఏ రాజు? మీనాండర్. ఇతడికే మిళింద అనేటువంటి నామం కూడా కలదు. మీనాండర్కే మరొక పేరు ఏంటంటే మిళింద. బాగా గుర్తుపెట్టుకోవాలి, మిళింద అనేటువంటి పేరు. ఇండో గ్రీకులకు సంబంధించిన మీనాండర్ అనే పాలకుడు నాగసేనుడు అనే బౌద్ధ సన్యాసి నుండి బౌద్ధ మతం స్వీకరించాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇండో గ్రీకులకు సంబంధించిన మీనాండర్, మిళింద అనే పాలకుడు నాగసేనుడు అనే బౌద్ధ మత సన్యాసి నుండి బౌద్ధ మతం స్వీకరించాడు. వీరిద్దరి సంభాషణ అంటే కన్వర్జేషన్, వీరిద్దరి యొక్క సంభాషణనే మనం ఏమంటారంటే మిళింద పన్హా అనే బుక్కుగా రాశారు. మిళింద పన్హా అనే గ్రంథంగా రాయబడింది. ఈ గ్రంథాన్ని రచించినది నాగసేనుడు. ఈ మిళింద పన్హా అనే గ్రంథంగా రాయబడింది. బాగా గుర్తుపెట్టుకోవాలి. వీరిద్దరి యొక్క సంభాషణ, అంటే మీనాండర్ బౌద్ధ మతం ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాడు? నాగసేనుడు అనేటువంటి బౌద్ధ మత సన్యాసి నుండి తీసుకున్నాడు. అయితే ఆ నాగసేనుడు మరియు మీనాండర్ లేదా మిళింద వీరిద్దరి యొక్క సంభాషణ ఏదైతే ఉందో బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఆ సంభాషణని మిళింద పణహ అనే గ్రంథంగా రాయబడింది. ఈ గ్రంథాన్ని నాగసేనుడు రచించాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మిళింద పణహ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? నాగసేనుడు రచించాడు. ఇప్పుడు లౌకిక ఆధారాల గురించి నేర్చుకుంటాం. ఇప్పటిదాకా మనం మత సంబంధమైనటువంటి ఆధారాలను నేర్చుకున్నాం. లౌకిక ఆధారాలు అనగా అవి ఏ మతానికి సంబంధించినటువంటివి కావు. కావున అవి పరిపాలనకో